ఇచ్చిన ప్రెస్ మీట్ దాంట్లో భాగంగా వాళ్ళ కార్యకర్తలు ఏదో బూత్ లెవెల్లో ఆ మీటింగ్ పెట్టుకునేప్పుడు ఆయన కొన్ని వ్యాఖ్యలు వచ్చేసి నా గురించి ఆయన మాట్లాడడం జరిగింది. అంటే నేనేమన్నా అది ఒక 32 నిమిషాలు ఆ తర్వాత వీడియో వచ్చింది. నేను గతంలో వైఎస్ కుటుంబం గురించి కానీ వాళ్ళ గురించి ఎందుకు అది కూడా జగన్ రెడ్డి మేము అట్లా కాదు అని వాళ్ళకు ఉండే ఏదైతే వాళ్ళ మీద ఉండే ముద్రను మాపుకునే దాని విధంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తే మేము అట్లా కాదు ఇట్లా అని. కాబట్టి మీరు చేసినట్టు ఏదో ఈ టైంలో ఇట్లా చేసినారు, ఆయన టైంలో ఇట్లా జరిగింది, ఈ టైంలో ఇట్లా జరిగిందని నేను అవి అతను రాజకీయ ఆరోపణలు కాదు నేను చేసింది. ఫ్యాక్ట్స్ అప్పుడు కాలంలో ఏం జరిగినాయో దానికి నేను వివరణ ఇస్తా పోయినా. నువ్వు ఏదైనా దాంట్లో నేను అసత్యాలు మాట్లాడింటే నువ్వు వాటి మీద మాట్లాడి ఖండించాలా. అట్లా కాకుండా ముఖ్యంగా ఆయన మాట్లాడింది ఏంటంటే వాడు వీడు అన్నాడని. యాక్చువల్గా మీరు నా గతంలో నా ప్రెస్ మీట్లు చూడండి, నా వీడియోలు కూడా చూడండి. ఎక్కడా కూడా నేను అన్పార్లమెంట్ వర్డ్స్ కానీ వల్గర్గా కానీ ఆ మాట్లాడిన సందర్భం లేదు, ఆ చరిత్ర కూడా నాకు లేదు. నాకు ఆ బీటెక్ రవి అనే వాడు వీడని మీ జగన్ రెడ్డి మాట్లాడినాడు. వాడు ఎవడో బీటెక్ రవి అంట, అతనికి పులివెందుల్లో ఓటు కూడా లేదంటూ మాట్లాడినాడు. మరి ఆ రోజు కూడా నువ్వు అన్న ఇది ఇట్లా మనం వాడు వీడని మాట్లాడకూడదు, ఇది తప్పు అని నువ్వు నిన్న ఇంత ఆవేశపడినప్పుడు ఆ రోజు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తే నోట్లోంచి ఆ మాటలు ఆ పదాలు వచ్చినప్పుడు ఆ తర్వాత నువ్వు ఆ రోజు ఖండించాలి కదా ఇట్లా మాట్లాడడం తప్పని. మేమేమనుకుంటాము, మా ముఖ్యమంత్రిగా పనిచేసిన నోటి నుంచి వచ్చిన పదాలు అయ్యే మీరు వచ్చినారు కాబట్టి అవి కూడా ఏమన్నా పద్ధతిగా మాట్లాడడం అంటే అదేనేమో కరెక్ట్గానేమో అని నేను నా నోట్లోంచి కూడా అది వచ్చింటుంది. అంతకు తప్ప నాకు ఎప్పుడు కూడా అన్పార్లమెంట్ వర్డ్స్ అనేది నా ప్రెస్ మీట్లలో విజయసాయి రెడ్డిని నేను కలిసినట్టు, తర్వాత ఏదో ఎమ్మెల్సీ దాన్ని అమ్ముతా అన్నట్లు, మళ్ళా ఫ్రెష్గా నేను గవర్నమెంట్ వచ్చినాక ఎమ్మెల్సీని కొంటా అన్నట్టు ఏదో మాట్లాడడం జరిగింది. నేను మీకు ఒకటి స్పష్టం చేస్తాను, నాకు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళతో ఎస్పెషల్లీ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్న నాకు చాలా చాలా క్లోజ్. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో వాళ్ళ ఇంటికి పోయి కూడా కలిసినాను. అలాగే మీ పార్టీలో ఇప్పుడు నెంబర్ 2 అనే మిథున్ రెడ్డిని కూడా రమేష్ అన్న వాళ్ళ ఇంట్లో ఢిల్లీలో 2-3 సార్లు కలిసి భోంచేసినాం. అలాగే విజయసాయి రెడ్డిని కానీ, అలాగే మేడా రఘునాథ్ రెడ్డి అన్నతో నాకు బంధువు కాబట్టి నాకు ఎంతో, ఆ తర్వాత ఆయన కూడా అనేక సందర్భాల్లో కలిసినాం. అంతెందుకు నీ స్టేజ్ పక్కన కూర్చుండే ఆ తర్వాత వాళ్ళతో కూడా, అంటే ఎగ్జాంపుల్ మధు అన్న కూడా నాకు అప్పుడప్పుడు ఎప్పుడన్నా 1-2 సార్లు ఫోన్ చేసింటాడు. అది మాట్లాడినది స్నేహం వేరు, రాజకీయం వేరు. ఇది ఇప్పుడు మధు అన్న ఏదైనా చేసి ఆయన తొండూరులో 200 ఎకరాలు ఆక్రమించింటే దాని ఏమైనా మేము వదిలిపెట్టినామా? ఎంక్వైరీ చేసాం, ఎంక్వైరీకి ఇచ్చాం, రేపు మాపు క్యాన్సిల్ కూడా చేస్తాం. అది రాజకీయం వేరు, పరిచయం వేరు, ఆ తర్వాత వేరు. అయినా నేను విజయసాయి రెడ్డిని కలిసింటే ఇప్పటికీ దాదాపు నువ్వు చెప్పే ప్రకారం అయితే 5-6 ఏళ్ళు అవుతుంది. మళ్ళీ అప్పుడే చెప్పాలి కదా. నేను అపోజిషన్లో ఉన్నప్పుడు మీ మీద అన్నిటికీ నేను వివేకానంద రెడ్డి ఇష్యూ కానీ పొలిటికల్ కానీ మిమ్మల్ని ఘాటుగా విమర్శిస్తా వస్తానే కదా, మళ్ళీ అప్పుడే చెప్పాలి కదా. తర్వాత ఇప్పుడు ఎందుకు చెప్తారు ఆ టాపిక్? తర్వాత మిమ్మల్ని 2-3 ప్రశ్నలు అడుగుతా, వాటికి నీకు చేతనైతే నువ్వు సమాధానం చెప్పు. ఇప్పుడు ఏదైతే నా మీద ఆరోపణలు చేస్తారే మీరు 2014లో అప్పటికి మీరు ముఖ్యమంత్రి అభ్యర్థి, జెడ్పీటీసీ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చినాయి, అంటే మున్సిపాలిటీ ఎలక్షన్లు అయిపోయినాయి. దాని తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు వచ్చినాయి. అంటే ఒక నెల ముందు అంతే ఈ ఎలక్షన్లు అయిపోయి రిజల్ట్ కూడా డిక్లేర్ చేయలే. మళ్ళీ ఈ రిజల్ట్ కూడా దానికి ఎఫెక్ట్ పడుతుందని రిజల్ట్ కూడా ఆపి మళ్ళీ జనరల్ ఎలక్షన్ చేసి తర్వాత అప్పుడు మళ్ళా ఆ తర్వాత ఈ రిజల్ట్ను అప్పుడు డిక్లేర్ చేసినారు. అప్పటికి నేను కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కూడా కాదు, జస్ట్ మా మండల స్థాయి, ఆ మండలం ఎలక్షన్ చూసుకుంటున్నా. మీరు వచ్చేసి ఉలిమేళ్ళ తోటలో ఈ విజయసాయి రెడ్డి ఇది నేను కలిసినది అది అదంతా ఇంకోటి, స్వయంగా నువ్వే కూర్చొని మాట్లాడినాం, నేను అవినాష్ రెడ్డి కూర్చొని మాట్లాడినాం. ఏమి మీరు డబ్బులకు లాలుచుకోండి, ఆ రోజు నాకు కస్నూరు ఎంపీటీసీ తెలుగుదేశం బ్యానర్ మీద ఏకగ్రీవంగా ఇచ్చినారో చెప్పాలా. ఏకగ్రీవంగా నాకు తెలుగుదేశం బ్యానర్ మీద మీరు ఇచ్చారు.
అంటే మీరు ఏమి ఆలోచించబడి ఏమి డబ్బులు తీసుకుని ఈ మీటింగ్లో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి మాకందరికీ కావాల్సిన దెంతులూరు కృష్ణ అంటే మళ్ళీ కనుక్కోలేదు. దెంతులూరు కృష్ణ కూడా ఉన్నాడు. అంటే అది లాలుచ్చా, ఇది లాలుచ్చా. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఏదో డబ్బుల కోసం అమ్మడపోయినామా అది ఇది అని మారుతున్నారు కదా. ఈరోజు ఘోరంగా ఈరోజు కృష్ణ ఉన్నాడు, వాళ్ళతో చెప్పి మనం 300 రూపాయలు పంచుకుంటాము, నువ్వు ఎక్కువ పంచొద్దు, మాకు ఇబ్బంది అవుతుందని నన్ను మీరు అడుక్కున్నారు ఆ రోజు. ఏమంటే ఆ రోజు మీ కన్వీనర్గా ఆ పక్క మా ప్రభాకరన్ ఉన్నాడు కాబట్టి ఆ పక్క ఒప్పుకోక 500 పెంచుకొని మాకు కూడా 1 కోటి రూపాయలు అవుతుంది ఒక్క, అది వేరే విషయం. అంతటి డబ్బు మీద వ్యామోహము, డబ్బు మీద కక్కుర్తి మీకుంది. మాకు ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది, 300 పంచుకుందామని. ఆ రోజు ఇది ఉలిమెల తోటలో జరిగిందా లేదా 2014లో. మళ్ళీ అప్పుడు నేను కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ కాదు కాబట్టి నేను వెళ్ళేటప్పుడు మా అప్పుడు ఇన్ఛార్జ్ అయిన సతీష్ అన్న గుర్తుందో లేదో, సతీష్ అన్నకు చెప్పిపోయినా ఇట్లా ఉంది నా అంటే పార్టీకి నష్టమయ్యే పని నువ్వు చేయవు నాకు తెలుసు, పోయి రాపో అన్నాడు. పోయినా ఏకగ్రీవంగా ఇచ్చినారు. ఏమి ఆలోచించబడి ఇచ్చారో మీరు ఇప్పుడు నాకు చెప్పాలి. అది వాళ్ళు తర్వాత రేపు అమరావతి టైంలో మాకు చాలా సమస్యగా ఉంది, మీరు ఎక్కువ మంది ఉన్నారు అని మనకు తెలిసిన వాళ్ళతో 12 కాదు, నువ్వు రాంగ్ చెప్తాను, 15 కోట్లు ఆఫర్ ఇచ్చారు. ఆఫర్ ఇస్తే ఆ విషయం నేను అప్పట్లో మా అధ్యక్షునికి చెప్పడం, ఈ రకంగా ట్రై చేస్తున్నాను సార్ అంటే, నువ్వు ఇంకా ఎవరెవరు టచ్లో ఉన్నారో దాన్ని డ్రాగన్ చేయమని చెప్పాడు. ఆ డ్రాగన్ చేశాం, దాన్ని పకడ్బందీగా సెట్ చేసి వాటికి 2-3 వెళ్ళిపోయినారు. ఆ రోజు డొక్కా మాణిక్య ప్రసాద్ కానీ పోతుల సునీతమ్మ వీళ్ళు పకడ్బందీగా ప్లాన్ చేసి ఎవరిని దాన్ని కట్టడి చేసుకొని అమరావతిలో మీరు పెట్టిన తీర్మానానికి అగెనిస్ట్గా ఓటేసి ఈరోజు అమరావతి ఈ రకంగా పనులు జరుగుతున్నాయంటే అందులో బీటెక్ రవి భాగస్వామ్యం కూడా ఉంది. అలాంటి క్యారెక్టర్ నాది. అట్లా క్యారెక్టర్ను నువ్వు అసాసినేట్ చేసేట్టుగా డబ్బులకు కాదు 15 కోట్లు ఆఫర్ ఇస్తామంటే ఆ రోజు మేము కాదని అమరావతికి మీరు పెట్టిన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసిన వ్యక్తి కాబట్టి కొనలేవు. డబ్బు మీద మాకు ఆ వ్యామోహం లేదు. నా దగ్గర ఆ డబ్బు ఉంటే అసలు మీరు ఆ రాజకీయం కూడా చేయలేరని కూడా నేను పదే కూడా తర్వాత చెప్పడం జరిగింది. వివేకానంద రెడ్డి ఇష్యూ మీద ఫస్ట్ సిబిఐకి పోయిన విషయం నాకు తెలుసు. ఫస్ట్ సిబిఐకి పోయిన విషయం నేనే అని మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత ఆదన్న మళ్ళా వచ్చేసి సునీతమ్మ వచ్చారు. ఒక స్టేజ్లో కేసు అడ్మిట్ అయిన తర్వాత మీకు అప్పుడు భయపడి నా దగ్గరికి ఆదినారాయణ రెడ్డి దగ్గరికి వచ్చి, అంటే మీ వాళ్ళు మీకు బ్లాంక్ చెక్ ఇస్తాం, మీరిద్దరు విత్డ్రా కాండి, బ్లాంక్ చెక్ మీరు ఎంతనా రాసుకోండి, 20 కోట్ల 30 కోట్ల ఇద్దరికి ఇండివిజువల్గా రాసుకోండి, మీరు విత్డ్రా కాండి, మిమ్మల్ని మీరు సిబిఐ దాంట్లోంచి మీరు విత్డ్రా అయితేనే సిట్టు మీ జోలికి రాకుండా మేము పూచి దానికి అధినాయకత్వంతోనే మీకు చెప్పిస్తాం అని మీరు వచ్చి మాకు ఆఫర్ పెడితే దాన్ని మేము తిరస్కరించి మేము ఫైట్ చేసి కోర్టులో అదే సిబిఐ ఎంక్వైరీకి వచ్చి అదే సిబిఐ చేత ఈరోజు మీరు ముద్దాయిలైనారు. అది మా క్యారెక్టర్. నువ్వేందో 12 కోట్లకు అన్నట్టు మీ వాళ్ళే విత్డ్రా అయితే ఎంత కావాలో రాసుకో అని చెప్పినారు. అట్లాంటి దానిలో కూడా తలగకుండా మిమ్మల్ని తప్పుడు పని చేసినారు. మీరు ఖచ్చితంగా దీనికి శిక్ష అనుభవించాల్సిందని మేము ఫైట్ చేసి సిబిఐ ఎంక్వైరీకి వస్తే దాని ద్వారా ముద్దాయిన చరిత్ర మీది. జనరేషన్స్ వాళ్ళకు కూడా తర్వాత అర్థం కావాలా ఏంటి ఇలా క్యారెక్టర్ ఏంటి, ఇలా బతికేనని. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నేను ఇంతవరకు కూడా ఎప్పుడు వివేకానంద రెడ్డి గారు అడిగినా కూడా నేను ఎప్పుడు ఈ సందర్భం చెప్పాలి. ఆయన ఓడిపోయిన తర్వాత కూడా నాతో మాట్లాడుతున్నాడు. మీకు ఎవరెవరు నాకు మోసం చేశారు, ఎవరెవరు ఏం చేశారు అని అడిగినా కూడా ఇది పద్ధతి కాదు, బెనిఫిషియర్ నేను కదా, నాకు ఏ రూపు వాళ్ళకి కసి ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, నేను హెల్ప్ తీసుకున్నా కదా వాళ్ళతో, వాళ్ళు నాకు ఇండైరెక్ట్గానే హెల్ప్ చేశారు కదా అని నేను ధర్మబద్ధంగా చెప్పలే. ఈరోజు నా మీదనే ఇలాంటి అభాండాలు వేసేటప్పుడు మీ బతుకు కూడా పులిందులకు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఈ క్యాంపులో ఎంతమంది ఉన్నారు, ఆ క్యాంపులో ఎంతమంది ఉన్నారు, బెంగళూరు క్యాంపులో ఎంతమంది ఉన్నారని మొత్తం ప్రతిరోజు మాకు మెసేజ్లు పెట్టి ఈ క్యాంపులో వీళ్ళు అసంతృప్తిగా ఉన్నారు, వాళ్ళని మీరు సెట్ చేసుకోండి, ఈ క్యాంపులో వీళ్ళు అసంతృప్తిగా ఉన్నారని మాట్లాడుకొని ఆ క్యాంపు గేటు బయట మేము వెహికల్ పెట్టుకుంటే పలానా టయానికి వాళ్ళని బయటికి పంపిస్తామని బయటికి పంపించే
నేను వెహికల్ ఎక్కించుకొని వచ్చిన సందర్భాలు ఒక 5-6 కేసులు ఉన్నాయి ఇట్లా. అంటే వాళ్ళ క్యాంపులో ఉన్న వాళ్ళని కూడా ఏదో సొడ్డు పెట్టి వీళ్ళు అసంతృప్తిగా ఉన్నారు, వీళ్ళని సెట్ చేసుకొని వాళ్ళని క్యాంప్ నుంచి బయటికి పంపిస్తే ఆ నుంచి మేము వెహికల్ ఎక్కించుకొని మా క్యాంపు ఇంకా మీరా అది మాట్లాడేది. అప్పట్లో ఈ ఓటింగ్ తప్పకూడదని చెప్పి కోడ్ సిస్టమ్ మేము డెవలప్ చేశాం. మా ఇంటర్నల్ మీటింగ్లో ఇదే కోడ్ వాళ్ళు కూడా అవలంబిస్తే మనకి ఇబ్బంది కదా అంటే, ఆ కోడ్ రాకుండా చూసుకో అంటే, ఈరోజు నువ్వు ఎవరైతే నువ్వు చెప్పు చేతులు ఉన్నావో, ఎవరైతే నీ సహముద్దాయిగా ఉన్నాడో ఆయన కోడ్ లేకుండా ఇంత అమౌంట్ మాట్లాడుకొని ఆ కోడ్ లేకుండా కోడ్ని ఎత్తేసినారు. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ మీకు వివేకానంద రెడ్డి గెలిచకూడదు ఎటువంటి అని ఆ రోజే ప్లాన్ చేసి తర్వాత నాకు ఇండైరెక్ట్ గా వీళ్ళందరినీ పంపించినారు. మీరు ఈ రోజు లాలూచి రాజకీయాలు ఆ తర్వాత వాటి గురించి లాలూచి రాజకీయాల గురించి ఆ తర్వాత మీరు మాట్లాడతారు. నువ్వెంత తర్వాత నీ బతుకెంత అన్నట్లు ఆయన మాట్లాడినాడు. మాది ఏం పెద్ద ఫ్యామిలీ కాదని నేను ఎప్పుడు చెప్పలే. మాది సాధారణ రైతు కుటుంబం. మా నాన్న ఏదో టీచర్ బడిపంతులుగా ఉండి హెడ్ మాస్టర్గా రిటైర్డ్ అయినాడు. మీదే పెద్ద కుటుంబం కావచ్చు, మాకు మీ నాన్నలాగా అంత మా నాన్న అట్లా అది కూడా మాకు అసలు మీరు మీ చరిత్ర, మీరు పోస్ట్ ఆఫీస్ పాత పోస్ట్ ఆఫీస్ కాడ ఇంటికాడ ఉన్నప్పుడు మీ పరిస్థితి ఏంది? మీకు ఏదైనా తోటల దగ్గర పనికి వస్తే వారం పట్టు వాడ 4 వారాల తర్వాత ఇస్తాన్నారు. కూలోళ్ళు తిట్టుకుంటూ పోయే పరిస్థితి కూడా మేము కళ్ళారా చూసినాం. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు ఈ పరిస్థితికి ఆ తర్వాత మీరు ఎట్లొచ్చినారు? అసలు నువ్వు ఇప్పుడు ఉండే ఇల్లు ఎట్లా కట్టుకునేవో నీకు తెలుసా? రాజశేఖర రెడ్డి గారు రెండోసారి సీఎం అయిన తర్వాత బ్రాహ్మణి స్టీల్స్ సంబంధించి ఒక ఎలక్ట్రికల్ వర్క్ వచ్చింది. యాక్చువల్గా ఆ వర్క్ బీబీఎం అనే కన్స్ట్రక్షన్కి వచ్చింది. ఆ వర్క్ను కానీ ఎల్ఎన్టీ కంపెనీకి ఇప్పిస్తే నీకు ఒక 5% కమిషన్ ఇస్తామని చెప్తే ఆ ఎల్ఎన్టీ అతను కూడా శంకరెడ్డి అని తుమ్మలపల్లె, మాకు బంధువే, వాళ్ళకు బాగా తెలుసు. అతను మాట్లాడి డీల్ సెట్ చేస్తే మీరు బలవంతంగా ఒక పక్క జగన్ రెడ్డికి వేరే వాళ్ళతో ఫోర్స్ చేయించి ఇంకో పక్క భారతమ్మతో చెప్పించి ఆ వర్క్ బీబీఎం వచ్చిన వర్క్ను క్యాన్సిల్ చేసి భాస్కర్ రెడ్డి చాలా అలుగుతాడు, ఇబ్బంది పడతాడని ఆ రకంగా దాంట్లో 300 కోట్లు అవుతుంది. 5% కమిషన్ 15 కోట్లు ఇస్తే 15 కోట్లలో అడ్వాన్స్గా 6 కోట్లు ఇస్తే 6 కోట్లతో నువ్వు ఇల్లు కట్టుకున్నావు. ఇది వాస్తవం కాదా? చెప్పమను మీ ఫాదర్ని కానీ మీరు కానీ. అట్లా మీరు కమిషన్లతో దానిలతో బతికి మమ్మల్ని ఏ బతుకు అంటారు? సరే, ఎవరైనా కామన్ మ్యాన్ ఇసుక దొరకలేదని కానీ ఇసుక ఎక్కువైందని ఎవరైనా బాధపడతాడో చెప్పండి. అంత సిస్టమేటిక్గా వేంపల నుంచి కొన్ని వందల ట్రాక్టర్లు వస్తున్నాయి పులివెందులకు. ఎక్కడన్నా ఒక రూపాయి ఎవరన్నా పోలీసు కానీ ఇంకోటి కానీ అడ్డపడతాడా? అది సహజ వనరుల గురించి నువ్వు మాట్లాడతావు. నువ్వు ఆ తర్వాత నువ్వు ఇంత మీ అన్నగారు జిల్లా అమ్ముకున్నాడు. లాస్ట్కు అసలు వైఎస్ అనిల్ రెడ్డి అనే అతను పాలిటిక్స్కి సంబంధం లేని వ్యక్తి. ఈ శాండ్ విషయంగా అతనికి మోసం చేశాడని ఈరోజు వైఎస్ అనిల్